నమస్తే. ఈ నెల 29న ఆగస్టు 29న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అమెరికా యుఎస్ఏ ట్రిప్కి వెళ్తున్నారు. యుఎస్ఏలోనే కాకుండా కెనడాలో కూడా ఆయన తిరుగుతారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన డేట్స్ కానీ లేకపోతే ప్రోగ్రామ్ విషయాలు కానీ ఇంకా మొత్తం అన్నీ కూడా వివరాలు బయటికి రాలేదు. 29వ తారీఖు 30వ తారీఖు అమెరికాలో ఉన్న ఆల్ హిందూస్ ఎంగేజ్మెంట్ అండ్ డైలాగ్ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన ఒక మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో ఆయన మాట్లాడతారని మాత్రమే బయటకు వచ్చింది. అయితే అసలు విషయం ఏంటంటే ఆసిఫ్ మెహమూద్ అని పాకిస్తానీ అమెరికన్ ఉన్నాడు. ఆయన డాక్టర్, అమెరికాలో డాక్టర్ అనమాట. ఆయన USCIRF అని ఒక సంస్థ ఉంది, అమెరికన్ గవర్నమెంట్ సంస్థ ఉంది. ఆ సంస్థ అంటే ఇది US కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్. అక్కడ ప్రపంచంలో ఏవైతే మతాలు ఉన్నాయో ఆ మతాలు అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా, అన్ని సమాన హక్కులు పొందుతున్నాయా లేదా, లేకపోతే ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు వచ్చి ఏమన్నా హక్కులు లాగేసి ఏదైనా ఇట్లా చేస్తున్నారని చెప్పేసి అవన్నీ కూడా వాచ్ చేస్తూ ఉంటుంది. వాచ్ చేసిన తర్వాత ప్రతి సంవత్సరము ఈ యొక్క సంస్థ అధ్యక్షుడికి, అమెరికన్ అధ్యక్షుడికి రిపోర్ట్ ఇస్తుంది. దాన్ని బట్టి ఆయన CPC అని ఏదైతే ఉంటుందో దాన్ని ఆ కంట్రీస్ మీద వెయ్యాలా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తారు. దానికి తగ్గట్టుగా శాంక్షన్స్. CPC అంటే కంట్రీస్ పర్టికులర్ కన్సర్న్. ఒక పర్టికులర్ కంట్రీ ఉంటుంది, దాని మీద కన్సర్న్ ఎంత తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, దాని మీద శాంక్షన్స్ ఏమైనా పెట్టాలా లేకపోతే దౌత్యపరమైన ఒత్తిళ్లు ఏమైనా పెట్టాలా, ఇవన్నీ కూడా దాంట్లో చూస్తారనమాట. ఇది ఇటువంటి సంస్థ అనమాట. దీనికి చైర్మన్ ఆసిఫ్ మెహమూద్. ఆయన డాక్టరు, పల్మనాలజిస్టు, కాలిఫోర్నియాలో ఉంటాడు. ఆయన ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సహజంగా పాకిస్తానీస్ ఎట్లాగైతే భారతదేశం అంటే పగబట్టి ఉంటారో అదే రకంగా ఈయన కూడా ఉన్నాడు. ప్రత్యేకంగా ఏ లక్షణము పొంది లేడనమాట. ఆయన ఆల్రెడీ ఒకసారి ఇంతకు ముందర అంటే మన దగ్గర CAA, NRC ఏవైతే ఉన్నాయో వీటి గురించి చాలా చెడ్డగా అమెరికాలో ప్రచారం చేయడం జరిగిందనమాట. RSS చీఫ్ మోహన్ భగవత్ ఇప్పుడు ఆయన వెళ్తున్నారు. ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఆయన మళ్ళీ మొదలుపెట్టాడు అనమాట. వెంటనే RSSని బ్యాన్ చేయాలి, RSSనే కాకుండా RNDW ఏదైతే ఉందో దీన్ని కూడా బ్యాన్ చేయాలి. వీళ్ళు భారతదేశంలో ఏవైతే మైనారిటీస్ ఉన్నారో, ముస్లిమ్స్ కానివ్వండి లేకపోతే క్రిస్టియన్స్ కానివ్వండి, వీళ్ళ హక్కుల్ని పూర్తిగా లాగేసుకున్నారు, వాళ్ళని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పేసి ఈయన ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్ని ట్రంప్ టేబుల్ మీద పెట్టడం జరిగింది. ఈ ట్రంప్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన దాన్ని సిగ్నేచర్ చేస్తాడా లేకపోతే దాన్ని ఒమిట్ చేస్తాడా అన్నది ట్రంప్ ఇష్టం అన్నమాట. ఇక్కడ నాకు ఆసిఫ్ మెహమూద్ విషయంగా నాకు ఒక చిన్న అనుమానం ఉంది. ఆయనకి బంగ్లాదేశ్లో హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరాచకాలకు పాల్పడ్డారు. మరి వాళ్ళని ఎందుకు ఈయన గుర్తించలేదు? వాళ్ళకి సంబంధించి ఒక చిన్న ట్వీట్ కూడా ఎందుకు చేయలేదు? భారతదేశంలో హిందువులు ముస్లింస్ చేతిలో తన్నులు తింటున్నారు. మరి అటువంటి సంఘటనలు ఎందుకు గుర్తు రావట్లేదు? సౌదీ అరేబియాలో, ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళ మహిళలే 2వ తరగతి పౌరులుగా చూడబడుతున్నారు అనమాట వాళ్ళ పురుషులతోటి. మరి వాళ్ళ సంగతి ఎందుకు మాట్లాడట్లేదు? తర్వాత ఉయిఘర్ ముస్లిమ్స్ ఉన్నారు చైనాలో, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? కేవలం ఇక్కడ భారతదేశం గురించి అంత కన్సర్న్ దేనికి? కేవలం భారతదేశం గురించి ఆయన ఎందుకు ఇంతగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? ఆయన తన రిపోర్ట్లో మన దగ్గర మొన్న సమావేశాల్లో, పార్లమెంట్ సమావేశాల్లో ఏదైతే అంటే ఆమోదం పొందలేదో FCRA బిల్లు, దాన్ని కూడా ఆయన జికర్ చేయడం జరిగిందనమాట. FCRA బిల్లు ద్వారా క్రిస్టియన్స్ని కానివ్వండి, ముస్లిమ్స్ని కానివ్వండి ఒత్తేయడం జరుగుతోంది భారతదేశంలో, భారతదేశ ప్రభుత్వము. అందుకని చెప్పేసి వాళ్ళ మీద బ్యాన్ పెట్టడం అనేది అవసరము అని చెప్పి దాన్ని కూడా ఆయన ఒక మెయిన్ పాయింట్గా ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక ఉద్దేశపూర్వకంగా చేయడం జరుగుతోంది. అట్లాగే మోహన్ భాగవత్ కెనడా కూడా వెళ్తున్నారు. కెనడాలో కూడా చాలా గ్రూప్స్ ఆయన్ని వ్యతిరేకిస్తున్నాయి రావడాన్ని. ఆయనని బ్యాన్ చేయండి అని చెప్పేసి అంటున్నాయి. ఆయన బ్యాన్ చేయండి అంటుంటే చాలా ఒక 100 గ్రూప్స్ దాకా లేదు ఆయన రావాలి, ఒటావాలో ఏదైతే ప్లేస్ ఉందో ఒటావాలో ఆయన పర్యటించాలి, ఆయన ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలు మనతో పాటు పంచుకోవాలి, మనకి కొత్త విషయాలు తెలిస్తే మన దగ్గర నుంచి ఆయన కొత్త విషయాలు తెలుసుకుంటే తప్పకుండా రావాలి అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక గళం లేపడం జరిగిందనమాట. యాక్చువల్గా RSS ఇటువంటివి ఏవి కూడా ఎంటర్టైన్ చెయ్యదు, సైలెంట్గా వెళ్తుంది. ఎవరు ఎంత అరిచినా కానీ సైలెంట్గా తను వెళ్తుంది వస్తుంది. కేవలం మొదటిసారి ఇట్లాగా
ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ వస్తుంటే ఆయనని సపోర్ట్ చేస్తూ 100 గ్రూప్స్ ఇట్లా లేచి మాట్లాడడం అనేది ఫస్ట్ టైం. ఆసిఫ్ మహమూద్ ఇంత కఠినంగా భారతదేశం నుంచి వస్తున్న మోహన్ భగవత్ని, ఆర్ఎస్ఎస్ని, RNDWని వీటన్నిటిని బ్యాన్ చేయాలి అని చెప్తుంటే మిగతా సభ్యులు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా మరి అంత కఠినంగా లేరు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఏవైతే గవర్నమెంట్ మర్యాదలు ఇస్తారో ఆ మర్యాదల్ని అమెరికన్ ప్రభుత్వం ఇవ్వడానికి వీల్లేదు. మామూలుగా ఒక మామూలు పౌరుడు ఎట్లా వచ్చి వెళ్తాడో ఆ రకంగా వచ్చి వెళ్తే సరిపోతుంది, ఆ రకంగా ఎంటర్టైన్ చేయండి అంతే తప్పించి ఆయన ప్రత్యేకంగా ఏమి ఆయన ఎంటర్టైన్ చేయొద్దు అని చెప్పేసి మామూలు వేరే పౌరులు వేరే సభ్యులు ఎవరైతే ఉన్నారో USCIRFలో వాళ్ళందరూ అంటున్నారు అనమాట. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి? దయచేసి కామెంట్స్ రూపంలో చెప్పండి. ఎట్ ద సేమ్ టైం ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.